సుజాత నా పేరు. గతంలో అసలు ఆభా కార్డ్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, దానికి ఎంత ఫీజు, దానికి డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ మీకు లాస్ట్ వీడియోలో చేస్తున్నాను. దాని గురించి అసలు ఎట్లా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సో ఈ ఆభా కార్డ్ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ అనమాట. ఇది డిజిటల్ హెల్త్ కార్డు. మనకి ఎట్లయితే ఏటీఎం కార్డు, పాన్ కార్డు ఇట్లాంటి కార్డ్స్ ఉంటాయి, ఇది కూడా ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ అనమాట. అదే విధంగా ఈ ఐడెంటిఫికేషన్ నంబర్ ని నోట్ చేసుకుంటే చాలు, ఎక్కడికి పోయినా మనకి ఈ కార్డు ఉపయోగపడుతుంది. మనకి యొక్క ఆరోగ్యం సంబంధించిన హెల్త్ హిస్టరీ మొత్తం ఇందులో సేవ్ చేసి పెట్టి ఉంటుంది అనమాట గవర్నమెంట్. ఫిజికల్ గా ఈ డాక్యుమెంట్స్ అంటే ప్రిస్క్రిప్షన్, డాక్టర్ రసీదులు ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. డాక్యుమెంట్ పరంగా మోసుకో వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఏ ఊర్లో ఉన్నా కూడా మనకి ఆభా కార్డు నంబర్ ఉంటే గనక మన మెడికల్ హిస్టరీ మొత్తం డిస్ప్లే అయిపోతుంది డాక్టర్లకి. రాబోయే రోజుల్లో ఈ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇది తొందరగా అప్లై చేసి పెట్టుకుంటే మంచిది. దీనికి ఏం డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఫ్రీగా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇదన్నీ నేను లాస్ట్ వీడియోలో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే మీకు ఈ ఆభా కార్డుని ఆన్లైన్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దాని గురించి మేము ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫోన్ నంబర్ ఉండాలి, ఆధార్ నంబర్ ఉండాలి, పాన్ నంబర్ ఉండాలి. మీ ఫోన్ నంబర్ మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. అలా అయితేనే మనం ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి వీలవుతుంది. అదర్వైజ్ మనం ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోలేము. మనకి ఆభా ఐడెంటిఫికేషన్ కార్డ్ నంబరు మనకి రాదనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఆ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ యాపిల్ ఫోన్ అయితే యాప్ స్టోర్ లో, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి ఈ ఆభా మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అది NDHM వెబ్సైట్ ద్వారా ఈ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన వెబ్సైట్ లో అంటే https://abdm.gov.in/register అని ఇది మీకు నీట్గా అది కానీ టైప్ చేస్తే గో టు క్రియేట్ మై ఆభా నంబర్ అని మీరు ఆ వెబ్సైట్లో పెట్టాలి. ఆ వెబ్సైట్ నంబర్ ఇంకొకసారి చెప్తాను. https://abha.abdm.gov.in/register అందులోకి వెళ్ళి గో టు క్రియేట్ మై ఆభా నంబర్ అని మీరు ఫీడ్ చేసినట్లయితే అక్కడ మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీకు ఏమేమి కనపడతాయంటే మీ ప్రూఫ్స్ ని ఎంటర్ చేయమని వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా కొంతమందికి అడుగుతుంది. ఇవంతా ఫీడ్ చేసిన తర్వాత మీ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ లింక్ తో మీ మొబైల్ ఉంటే గనక మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా అక్కడ మీరు ఆ కాలంలో ఫీడ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ చేయగానే మీకు నేషనల్ హెల్త్ అథారిటీ అని పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పేజీలో మీరు మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటి, మీ పేరు, మీ వయసు ఎంత, మేలా ఫిమేలా, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, ఐడి అవన్నీ అడుగుతుంది అనమాట. అవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఆభా ఐడి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదంతా అయిపోగానే నంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు 14 నంబర్ల ఆభా ఐడి కార్డ్ ని చేసుకోవచ్చు. ఒక ఐడి కార్డ్ లాగా ఉంటుంది. అది జస్ట్ మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డ్ లాగా ఉంటుంది. దాంట్లో ఆభా ఐడెంటిఫికేషన్ నంబర్ అని చెప్పి కనపడుతుంది. ఈ 14 నంబర్ల డిజిట్ ఉండే నంబర్ ని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. అంతేనండి. ఈ విధంగా మీకు జనరేట్ అయిన ఐడి కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.